ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ మున్నేరు నది భయంకరమైనటువంటి వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మున్నేరు నది మీద ఉన్న బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సత్తుపల్లి సూర్యాపేట హైవే మీద ఉన్నటువంటి పరిస్థితి. బ్యాక్గ్రౌండ్ లో వరద అనేది చాలా బీభత్సంగా సృష్టిస్తుంది. ఇక్కడ పక్కన వచ్చేసి బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగరు, సారథి నగరు, ఇటు పక్క పోతే నాయుడుపేట అనే గ్రామాలు ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఎంత లోతుందన్నది కనుక చూస్తే 25వ నెంబర్ దగ్గర ఉందన్నమాట. ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందన్నది ఇక్కడున్న జనాన్ని అడిగి తెలుసుకుందాం. వాటర్ అనేది ఇళ్లలో ఆల్మోస్ట్ వచ్చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికారులు కూడా మనకు సహాయంగా ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అయినా కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా తహసీల్దార్ అయినా కావచ్చు, డిఎస్పీ అయినా కావచ్చు, వాళ్ళందరూ వచ్చి కూడా పునరావాసాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరద అనేది ప్రజెంట్ అయితే ఇంకో మార్నింగ్ నుంచి ప్రవర్తిస్తున్నట్టయితే 25 అడుగుల కంటే ఎక్కువ 26 అడుగులకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మాకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం. ప్రభుత్వం కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం ఎప్పటిగా వాళ్ళు నైట్ 12 నుంచి నైట్ల ద్వారా మాకు సమాచారాన్ని అందించడం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారుగా బొక్కలగడ్డ నుంచి కూడా 37 కుటుంబాలను కూడా పునరావాసం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మున్నేరు వరద బాధితులందరి కోసం, అంటే ఈ బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగరు, సారథి నగర్ ప్రాంతంలో ప్రజల కోసము ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఎంతమందికి పట్టే విధంగా సెట్ చేశారు ఏర్పాట్లు? ఏర్పాట్ల ఒక 2,000 మంది చేశారు. 2,000 మందికి పొద్దున టిఫిన్ పెట్టారు అందరికి టిఫిన్ పెట్టారు. అందులో ఉంది. ఇప్పుడు మీకు ఏమన్నా అంటే తాలింపన్నం, పులిహార, మధ్యాహ్నం భోజనం. ఇప్పుడు హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టుందిగా మీకు? కానీ జనాలు పెద్దగా రాలే. రాలేదు. రోగాలు ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు రాలేక అక్కడక్కడ వెళ్తున్నారు. కారు పోయినోళ్ళు, చిరకాలకి వచ్చినాం మేము. ఇక్కడైతే మంచిగానే ఉంది మీకు? వాతావరణం బాగానే ఉంది ఇప్పుడు వరకు. అయితే వాళ్ళు 12 గంటలకల్లా భోజనాలు పెట్టారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే, దాదాపు ఇక్కడ ఈ మున్నేరు నది పక్కనే ఒక 200 కుటుంబాలు బొమ్మలు అమ్ముకొని జీవనాధారాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకి తెలియడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఈ ఆటోలలో మొత్తం ఈ బొమ్మలే ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క జీవనాధారానికి ఇదే ప్రధానం అనమాట. అక్కడ ఫ్యామిలీస్తో కొంతమందితో మాట్లాడి మనము కొంచెం ఈ విషయాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది వర్షం వచ్చి మొత్తం నీళ్ళు రోడ్డు మీదకి వచ్చినాయి. పునరావాస కేంద్రం మంచిగా ఏర్పాటు చేసిరా? పోలీసులు కానీ లేకపోతే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ మిమ్మల్ని సరిగా అలర్ట్ చేసిరా? అంటే రాత్రి నుంచి అయితే చాలా బాగానే ఉంది. నైట్ కూడా తెల్లవాళ్ళు మేము నిద్రపోలేదు. మాకు కూడా మా మాటి నాగేశ్వరరావు గారైనా, మాకు నాగ సతీష్ గారైనా మాకు బాగా సహకారం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రతి సంవత్సరం ఇట్లా ఏరు వస్తా ఉంటే మేమే బాధపడాల్సి వస్తుంది. అంటే మరి సరిగా అలర్ట్ చేశారు అంటే అధికారులు, అంటే పోలీసు అధికారులు చేశారు, చూసుకుంటే ఉన్నారు, బాగానే చూసుకుంటున్నారు, బాగానే చేశారు. ఈ ప్రతి సంవత్సరం ఇట్లా బాధపడాలి అంటే మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కనకట్ట రావాలని కోరుకుంటున్నాం, తొందరగా రావాలి. కరకట్ట సగం అయినట్టుంది, అంటే సగమే అయింది, ఇంకా కావాలి, ఇంకా అంత ఎర్లీగా చేయాలని మా ఆలోచన. కరకట్ట నిర్మాణం అయిపోతే మీకు సమస్య, వరద సమస్య తగ్గినట్టే, చాలా వరకు తగ్గినట్టే. జనాలు ఏం పనులు చేస్తారమ్మా అంటే, చాలా మంది మార్కెట్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, షాప్లలో వర్కర్స్ ఉన్నారు. అందరు చాలా వరకు లేని వాళ్ళే ఉన్నారు. కానీ అంత ప్రజలు ఎక్కువ మంది కూడా కూలీనాలు చేసుకుని మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి అన్నమాట. ఎక్కువ పేద కుటుంబాలే ఉన్నాయన్నమాట. మీరేం చేస్తారు? మా షాపు పోయిన సంవత్సరం మునిగింది, ఎంత ముందుసారి మునిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మునగాలంటే మళ్ళీ చదువుకోవటం, మళ్ళీ పోయినసారి మునిగిందా? పోయినసారి మునిగింది, ఎంత ముందు కూడా మునిగింది, 2 సార్లు మునిగింది. పోయినసారి మునిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం? ఫస్ట్ సారి అజయ్ కుమార్ గారు 8,000 చెక్ చేశారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ 16,000 చెక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈసారి ఎవరు వేస్తారో ఎవరో తెలియట్లేదు, మాకు అర్థం కావట్లేదు. మీకు వరద సాయం అయితే అందుతుంది, సహకారం అయితే బాగానే చేస్తున్నారు. కానీ ప్రతిసారి ఇలా అంటే మాకు చాలా బాధ ఉందన్నమాట. ఒకసారి చదువుకుంటాం, 2 సార్లు అంటే చదువుకుంటాం, ఊకి ఇలా చదువుకోవాలంటే ఇలా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చదువుకోవాలి అనేది సమస్య అనేది మాకు బాధ తొందరగా పోద్ది.
ఖమ్మంలో నిన్న మధ్యాహ్నం నుంచి వరద ఉధృతి మున్నేరుకి సంబంధించినటువంటి వరద ఉధృతి బాగా పెరుగుతుంది. రాత్రి కొంత వాతావరణం పర్వాలేదు, వర్షాలు తగ్గాయని అనుకున్నాం. కానీ మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి నెమ్మదిగా గంటకి ఖమ్మం మున్నేరు వరద చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఇది బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, అట్లాగే ముందుకెళ్తే గణేష్ నగర్ ప్రాంతం, పద్మావతి నగర్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా చాలా సాధారణంగా రోజువారీ మార్కెట్లో, గ్రెయిన్ మార్కెట్లో సాధారణమైనటువంటి పనులు, వృత్తులు చేసుకునేటటువంటి ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కాబట్టి రోజువారీ కూలీ చేసుకునేటటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. చాలా చిన్న ఇల్లు ఇక్కడ నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ కొంత వచ్చి అలర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే వరద ఉధృతి పెరిగే అవకాశం మనకి ఇక్కడ కనపడుతుంది. గతంలో గంట క్రితం మనకి 20-21 ఫీట్స్ ఉంటే ఇప్పుడు అధికారులు చెప్తున్నది 24 అడుగులు, 25 అడుగుల వరకు కూడా చేరింది. బ్రిడ్జి అంచుల్ని కూడా తాకుతుంది అనేది చెప్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ మున్నేరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని కొంత అలర్ట్ చేశారు. అట్లాగే మనకి స్థానిక నయాబజారు స్కూల్లో కొంత రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి కొంత ప్రజల్ని కూడా తరలించే ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కూడా సౌకర్యాలు ఉండాల్సినంత సౌకర్యాలు ఇంకా లేవు. ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలని కలిగజేయాల్సిందిగా గౌరవనీయ కమిషనర్ గారిని, అట్లాగే మేయర్ గారిని, అట్లాగే స్థానిక మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే కొంత చొరవ తీసుకున్నారు. కానీ ఇది సరిపోదు అనేది ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు. ఆ పునరావాస కేంద్రంలో కూడా అవసరమైతే ఇవాళ సాయంకాలం, రాత్రి వరకు, రేపటి వరకు కూడా ఆ కేంద్రాన్ని కొనసాగించి ప్రజలకి కావాల్సినటువంటి తక్షణంగా అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం మంచిదనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.